Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది కార్తీక పౌర్ణమి రోజు వీడియో. ఈ వీడియో వచ్చేసి కొంచెం లేట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ముందు రోజు ఫిఫ్త్ రోజే కార్తీక పౌర్ణమి కదా! మా అమ్మాయి బర్త్‌డే కూడా అదే రోజు. ఇది బిగ్ నైట్ అనమాట. ముందు రోజు బిగ్ నైట్‌కి మా అమ్మాయికి ఇచ్చిన సర్ప్రైజ్ అసలు కార్‌లో చేశారు. ఇట్లా డెకరేషను. ఈ క్రెడిట్ అంతా మా బాబుది, మా అల్లుందే. ఇలా ఫోటోసు, బెలూన్సు, హారిక అన్నీ ఇవన్నీ చేశారు. తర్వాత వచ్చేసి మేమైతే 11:30కి అలా ఎళ్లి నేను, హారిక, మా బాబు, మౌనిక అందరొచ్చారు. తర్వాత ఈ విధంగా అయితే చేశాము. కారుకు డెకరేషన్ చేసి మా పాపకు అసలు తెలియదు. ఇంగా ఇక్కడ అన్నీ చేశాము. చేసి తర్వాత పాపని తీసుకొచ్చారు పైనుంచి కిందికి. కార్‌లో అయితే భలే అనిపిచ్చింది. తర్వాతొచ్చేసి ఇదల్లా జేసి కరెక్ట్‌గా 12కి మేమందరం ఎక్కడ వాళ్ళం అక్కడ దాసుకున్నాము. తర్వాత పైనుంచయితే తీసుకొస్తే మా అమ్మాయి అయితే షాక్ అయిపోయింది సర్ప్రైజ్ చూసి. ఎందుకంటే కార్‌లో చేశాం గదా! కొత్తగా కొంచెం ఇంట్లో ఎప్పుడైనా ఇంట్లోనే కట్ చేపిచ్చేది 12కి. తర్వాత ఈ విధంగా కార్‌లో ప్లాన్ చేశాము ఈసారి. కొత్తగా అన్నట్టు. తర్వాతొచ్చేసి ఇక్కడ మౌనిక అందరేదో తక్కువ పడితే మౌనిక ఏదో తీసుకురావడానికి పైకెళ్ళింది. తీసుకొచ్చింది ఏంటో. తర్వాతొచ్చేసి ఇదిగోండి మా అమ్మాయినైతే కళ్ళు మూసుకొని తీసుకొచ్చాడు. భలే షాక్ అయిపోయింది. భలే సర్ప్రైజ్ అయిపోయింది. కొన్ని కొన్ని అయితే భలే హ్యాపీనెస్ ఇస్తాయి గదా! చిన్న చిన్నవి గానీ భలే హ్యాపీనెస్ ఇస్తాయి. చిన్న చిన్న ఆనందాలే భలా ఇదిగా ఉంటుంది. పెద్ద పెద్దయి గాకపోయినా చిన్న చిన్న దాంట్లోనే ఆనందం ఎత్తుకోవాలి. పెద్దయి కోరుకోకుండా. తర్వాతొచ్చేసి ఈ విధంగా చూడండి. ఇంగ అందరమైతే కేక్ కట్ చేపిచ్చి, ఫోటోస్ దిగి, తర్వాత ఆ రోజైతే ఇంగ 1 అయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ దీపాలు వెలిగించుకోవాలి గదా! కార్తీక పౌర్ణమి తులసమ్మ దగ్గర అక్కడ ఉసిరికొమ్మ పెట్టుకొని అవన్నీ చేసుకోవాలి గదా! అప్పటికే అయితే 1 అయింది. అదల్లా అయిపోయేసరికి 1 అయింది. మేము ఇంటికొచ్చి మళ్ళీ పడుకునేసరికి 2 అయింది. ఇక ఎర్లీ మార్నింగ్ నేనైతే మళ్ళీ 4:30కో, 5కో లేచాను. గబగబా ఇల్లు ఊడ్చేసి, తూడ్చేసి ఇంక స్నానమైతే చేసేసి మళ్ళీ గబగబా అక్కడ తులసమ్మ, ఇంకా ఉసిరి చెట్టు అవన్నీ పెట్టేసి ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్నాను తొందరగా మళ్ళీ. ఎందుకంటే మేము పడుకున్న వరకే 2 అయింది. నైవేద్యంగా అయితే సేమియా కేసరి చేశాను. చాలా ఈజీ సేమియా కేసరి గానీ, రవ్వ కేసరి గానీ ఇలా పొడి పొడిగలా ఆడుతా ఉంటది. భలే ఉంటది సేమియా కేసరి. కొంచెం నెయ్యి ఎక్కువేసుకోవాలి బావుంటది. తర్వాత ఇదొక 5, 6 రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే 1 వీక్ దాకా గూడా ఉంటది. ఆ విధంగా చేస్తే సేమియా కేసరి. తర్వాతొచ్చేసి ఇక్కడ బాబు అయితే కొంచెం ఉప్మా చేయి మమ్మీ అని జెప్పాడు. ఆ రోజు వాళ్ళు డ్యూటీకెళ్ళిపోతారు కదా! లంచ్ వరకొస్తాం మమ్మీ కొంచెం ఉప్మా చెయ్యి, టిఫిన్ చేసి ఎళ్ళిపోతాను లైట్‌గా తర్వాత అనేసి చెప్పాడు. కొంచెం ఉప్మా అయితే చేశాను. నేనైతే తినను. ఆ రోజు గుడికెళ్ళాలి గదా! ఇంక దీపాలు వెలిగించాలి. సరేలే పాప వాళ్ళైతే మార్నింగే ఎళ్ళొచ్చారు. మా అల్లుడు డ్యూటీకెళ్ళక ముందే ఇక నాకైతే సరేలే డ్యూటీకెళ్ళిపోయినంక ఎళ్దామనేసి నెమ్మదిగా ఉప్మా అయితే చేశాను కొంచెము. బాబు వరకే చేశాను. బావుంటది ఈ విధంగా చేస్తే కొంచెం అలా గట్టిగా ఉండొద్దు, మరీ మెత్తగా ఉండొద్దు. ఉప్మా మీడియంగా చేస్తే చాలా టేస్ట్ ఉంటది. తర్వాతొచ్చేసి కొంచెం స్పెషల్ రవ్వలో అయితే టమాటో అవి వేసుకొని చేసుకుంటే చాలా బావుంటది. ఇక్కడ మన ఇంట్లో దీపారాధన, పూజ ఆ రోజు అన్నీ క్లీనింగు అవన్నీ చేశాను. తర్వాత ఆ రోజైతే పూజ అయితే అయిపోయింది. ఈ విధంగా ఇంట్లో పూజ. సేమియా కేసరి నైవేద్యంగా పెట్టి అక్కడ దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి పక్కకు పెట్టేశాను. మళ్ళీ ఇక్కడ కొంచెం కేసరి పెట్టాను. కొద్దిగానే చేస్తానులెండి. ఒత్తులైతే నానబెట్టి పెట్టాను. ఇక్కడ అన్నీ అయితే ఇంగ మళ్ళీ మర్చిపోతా అనేసి అన్నీ ఇట్లా పక్కకు పెట్టాను. పళ్ళు, అగరబత్తీలు, సేమియా కేసరి, ఉసిరికాయలు అన్నీ ఇలా ఎందుకంటే మర్చిపోతాం గదా! అన్నీ ఒక దగ్గర పెడితే గుర్తుండిపోతది. తర్వాత ఇక్కడైతే అన్నీ నేను పెట్టేసాను. పళ్ళైతే 2 ఉన్నాయి ఆ రోజు. తర్వాతొచ్చేసి ఇక్కడ పసుపు, కుంకుమ, బియ్యం పిండి, ఇంగ తర్వాతొచ్చేసి
అవన్నీ అయితే అలా చిట్టీలు అయితే కట్టి పెట్టుకున్నాను. గంధము అవన్నీ అయితే కట్టి పెట్టాను. సేమియా కేసరి గూడా పెట్టుకున్నాను. అక్కడ దేవుని దగ్గరికి గూడా ఇలా మేడొచ్చి బండలు అన్నీ బయట కడిగిపోయింది. బాబయితే ఎళ్ళిపోతా ఉన్నాడు. మార్నింగ్ ఆ రోజంతా 7:30, 8 అయింది. అంతే. తర్వాతొచ్చేసి ఇక్కడ బాబయితే వెళ్ళిపోతా ఉన్నాడు. బాబు వెళ్ళిపోయిన తర్వాత నేను గూడా టెంపుల్‌కి వెళ్ళడానికి అయితే అన్నీ రెడీ అయితే జేసుకున్నాను. తర్వాతొచ్చేసి ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. బయలుదేరుతా ఉన్నాను పాప దగ్గరికి. అమ్మ నన్ను కొంచెం టెంపుల్‌కి తీసుకెళ్ళిరా అని అడిగాను. సరే మమ్మీ రా అని చెప్పింది. నీ వద్దులేమ్మా ఇక్కడ రోడ్డు బాగాలేదు. డ్రైనేజ్ పనులయితా ఉన్నాయి. వద్దులేమ్మా రోడ్ అంత గుంతలు గుంతలుగా ఉంది. అసలు వర్షాలు గూడా పడతా ఉన్నాయి గదా! నేనే వస్తాను నడుచుకుంటా అక్కడ వరకు అని చెప్పాను. తర్వాత సరే మమ్మీ రా అని చెప్పింది. ఇక్కడ ముందు ఆంటీ వాళ్ళ ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది. తమలపాకు తీసుకొని వెళ్దాము తాంబూలం వేయడానికి అనేసి గుళ్ళో పెట్టడానికి అనేసి తమలపాకులైతే తీసుకొని వెళ్తా ఉన్నాను. ఇక్కడ పాప ఇంటి వరకైతే నడుచుకుంటా వెళ్తా ఉన్నా. నడుచుకుంటూ వెళ్ళడానికి గూడా చాలా కష్టంగా ఉంది రోడ్డు. వర్షాలు పడి గుంతలు గుంతలుగా అయిపోయింది. నడుస్తుంటే గూడా మొత్తం జారుతా ఉంది. అందుకే పాపను వద్దని చెప్పాను బైక్ మీద. తర్వాతొచ్చేసి ఇక్కడ గుంతలు తీస్తా ఉంటే వాటర్ ఎలా వస్తున్నాయో చూసేయండి. వాటర్ అయితే మేమైతే టెంపుల్‌కైతే బయలుదేరుతున్నాం. పాప దగ్గరికైతే వచ్చేసాను. పాప నేను వెళ్తా ఉన్నాం టెంపుల్‌కు. ఇక్కడైతే గుంతలైతే తీస్తున్నారు. రోడ్ అయితే ఏమీ బాగాలేదు. తర్వాత వచ్చేసి పాప దగ్గరికైతే వెళ్ళాను. పాప నేను కలిసి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. పాపని అడిగాను ఇంట్లో ఎవరు లేరు తీసుకెళ్ళమ్మా అంటే తీసుకెళ్తా ఉంది. వాళ్ళైతే మార్నింగే వెళ్ళొచ్చారు. నా కోసమే మళ్ళీ వస్తుంది. తర్వాత వచ్చేసి ఆంజనేయ టెంపుల్‌కెళ్ళి వెళ్ళాలి. శివాలయం అయితే ఇప్పుడు మంచిగా డెవలప్ చేస్తున్నారు. ఈ శివాలయం దగ్గరికైతే వచ్చేసాము. క్రౌడ్ అయితే అస్సలు లేదు. అందరూ వెళ్ళిపోయారు అప్పటికే. అందరు మార్నింగ్ వచ్చారంట పాప వెళ్ళినప్పుడే. ఇప్పుడైతే అస్సలు క్రౌడ్ లేదు. ఒక 5, 6 మంది ఉన్నారంతే. మేము తీసుకుపోయిన పసుపు, కుంకుమ, బియ్యం పిండి ముగ్గుతో ముగ్గేసి ఆ విధంగా అయితే పెట్టామండి. మా వారి పేరు మీద వెలిగిస్తున్నాను గుడిలో. నా పేరు మీద అయితే మార్నింగ్ వెలిగించాను ఇంట్లో ఉసిరి చెట్టు కింద. ఉసిరి కొమ్మ, ఉసిరి చెట్టు అంటే కాదు, ఉసిరి కొమ్మ తులసి చెట్టు కింద వెలిగించాను కదా. ఇది వచ్చేసి మా వారి పేరు మీద గుడిలో వెలిగిస్తున్నాను. బాబు అయితే సాయంత్రం వచ్చి వెలిగిస్తా అని చెప్పాడు. బాబు అప్పుడు టైం లేదు, సాయంత్రం వచ్చి నేను వెలిగిస్తానని చెప్పాడు. ఇక్కడ అంత అయిపోయినాక దీపాలు వెలిగించిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడతా ఉన్నాను. కొబ్బరికాయ పెట్టి హారతి ఇచ్చి దండం అయితే పెట్టుకొని మళ్ళీ లోపల శివయ్యకు అభిషేకం చేయాలి కదా. కింద కూర్చోవడానికైతే నాకైతే కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక కాలు ముడుచుకోదు దగ్గర. అందుకనేసి అలా సైడ్కి అయితే కూర్చున్నాను. ముందు కూర్చుంటే చాలా ఇంకా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సైడ్ కొంచెం జాపుకొని కూర్చొని పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఎక్కువ శాతం కింద కూర్చోనులేండి. తర్వాత ఎప్పుడన్నా తప్పని పరిస్థితిలో కింద కూర్చుంటాను. తర్వాత వచ్చేసి ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత దండం అయితే పెట్టేసుకొని మనం తీసుకుపోయిన పసుపు, కుంకుమ అవన్నీ ఇంకా ఉన్నాయి కదా. అక్కడ నంది దగ్గర మళ్ళీ నాగులకు అక్కడ యాప చెట్టు, రాగి చెట్టు కలిపి ఉన్నవి. అక్కడైతే మళ్ళీ పసుపు, కుంకుమ వేసి మొక్కుకుంటా ఉన్నాను. పాప అయితే వీడియో తీస్తూ ఉంది. ఎందుకంటే ఆమె మార్నింగే చేసుకొని వెళ్ళింది కాబట్టి క్రౌడ్ అయితే అస్సలు లేదు. ఎవ్వరు లేరు చూడండి. మార్నింగ్ వెళ్ళినట్టయితే చాలామంది ఉంటారు. అసలు కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇక్కడ వినాయకునికి కూడా పువ్వులు పెట్టి దండం పెట్టేసుకున్నాను. ఇక్కడ లోపల శివయ్య దగ్గర కూడా అభిషేకం చేయించి, ఇది నేల మీద ఉండేది ఒక లింగమే ఉండేది అప్పట్లో 10 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడైతే మంచిగా డెవలప్ చేస్తున్నారు. పంతులుంటాడు, మండే పంతులుంటాడు. మంచిగా పండుగలప్పుడు పంతులుంటాడు. మంచిగా అభిషేకం చేస్తాడు. అన్ని పూజలు చేస్తూ ఉంటాడు. నేను తీసుకుపోయిన సేమియా కేసరి అన్నీ ఉన్నాయి కదా. నైవేద్యం పెట్టి దీపం అయితే హారతి అయితే ఇచ్చాము. ఇక్కడ మన కాలనీ సంధ్య కలిసింది. సంధ్య కూడా అప్పుడే వచ్చింది టెంపుల్కు. తర్వాత వచ్చేసి ఇక్కడ అశోక్, రమ్య వాళ్ళ పాప కలిశారు. పోయినసారి కూడా మేము వెళ్ళినప్పుడే కలిశారు. ఈసారి అదే విధంగా కలిశారు. వీళ్ళు అప్పట్లో మన ఇంటి పక్కల రెంట్‌కు ఉండేది. మంచిగా ఉండేది. తర్వాత ఇప్పుడు ఓన్ హౌస్ కట్టుకున్నారులేండి. తర్వాత వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత నేను పాప ఫోటోలు అయితే దించుకున్నాము. అక్కడ ఒక అబ్బాయి ఉంటే
ఇక్కడ ఏమన్నా స్నాక్స్ తీసుకుందాం అనేసి స్వీట్ హౌస్‌కొచ్చాము. స్వీట్ హౌస్ అంటే ఫ్రెష్‌గా అప్పటికప్పుడే రెడీ చేస్తా ఉంటారు వాళ్ళు. లోపల రెడీ చేస్తా ఉంటారు ఫ్రెష్‌గా. తర్వాతొచ్చేసి ఏవన్నా స్నాక్స్ కొందామని వచ్చాము. చిప్స్ అవన్నీ సాయంత్రం అయితే బాగా రెడీ చేస్తా ఉంటారు. ఇదిగో నేను ఇంటికొచ్చిన తర్వాత ఆఫ్టర్‌నూన్ కొద్దిసేపయితే పడుకున్నాను. మళ్ళీ సాయంత్రం లేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత మళ్ళీ దీపాలు వెలిగించాలి గదా! బయట గేటు దగ్గర, గుమ్మం దగ్గర, కిటికీలో అవన్నీ అయితే దీపాలు వెలిగించాను. ఆంటీ అయితే తాంబూలంకి పిలిసింది. ఆంటీ తులసి కళ్యాణం చేసింది. "రాండమ్మ లావణ్య" అంటే "వస్తాం ఆంటీ" అని చెప్పి నేను, హారిక బయటికెళ్దాం అనుకున్నాము. పాప బర్త్‌డే ఉంది కాబట్టి నేను, హారిక బయటికెళ్ళాలి కొంచెము. అందుకనేసి కొంచెం హడావుడిగానే ఉంది. తర్వాత అప్పటికి టైం వచ్చేసి 7:30 అయింది. ఆంటీ అయితే మా కోసమయితే వెయిట్ చేస్తా ఉంది. ఎప్పుడొస్తారో అనేసి. నాకన్నా ముందే హారిక అయితే వచ్చేసింది. నిషితు, హారిక మేము బయటికెళ్ళాలని చెప్పాం గదా! అందుకనేసి తొందరగా ఎళ్దాం అనుకున్నాం గానీ, ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ దాకా టైం పట్టింది. మేమెళ్ళిన తర్వాతే ఆంటీ హారతిచ్చింది, తులసి హారతిచ్చింది. సారీ హారతిచ్చింది, ఉసిరికాయలతో హారతిచ్చింది. అవన్నీ ఇచ్చే వరకైతే లేట్ అయిపోయింది. మళ్ళీ ఉషా వాళ్ళ ఇంటికి గూడా ఎళ్ళాలి తాంబూలం తీసుకోవడానికి. ఇక్కడ ఆంటీ హారతిస్తుంది చూడండి. ఫస్ట్ కర్పూరం హారతిచ్చింది. హారతిచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టిన తర్వాత ఉసిరికాయలతో హారతిచ్చింది. తర్వాతొచ్చేసి ఇక్కడనేమో ఆంటీ ఒకతే హారతిచ్చింది. మేము ఉసిరికాయలతో అందరం ఒక ఐదుగురం కలిసి హారతయితే ఇచ్చాము. హారిక వీడియో తీస్తా ఉంది. తర్వాతొచ్చేసి మాకైతే కొంచెం హడావుడిగానే ఉంది. ఆంటీకైతే చెప్పేసాము. మేము బయటికెళ్ళాలి ఆంటీ, నేను, హారిక కొంచెం తొందరగా అంటే, ఇక ఆంటీ కూడా తొందరగా కానిచ్చిందిలెండి. ఆడికైనా ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఇక తర్వాతొచ్చేసి ఉసిరికాయల హారతయితే ఇస్తా ఉన్నాము. ఇచ్చిన తర్వాత తాంబూలం ఇచ్చింది. ఇంగా ఉష దగ్గరికెళ్దామని ఉష దగ్గరికెళ్తా ఉంటే, ఉష మా కోసం వెయిట్ చేసి ఆమె మళ్ళీ ఆంటీ వాళ్ళ ఇంటికెళ్దామని ఆమెనే మాకెదురొచ్చింది. మేమెళ్ళేసరికి మళ్ళీ మమ్మల్ని చూసి మళ్ళీ ఇంటికొచ్చి మాకు తాంబూలం ఇచ్చింది. ఇదిగోండి మమత వాళ్ళు అందరేమో ఉష వాళ్ళ ఇంటికెళ్ళి ఆంటీ వాళ్ళ ఇంటికొచ్చారు. మేము ఆంటీ వాళ్ళ ఇంటి నుంచి ఉష వాళ్ళ ఇంటికెళ్తున్నాము. ఇక ఉష అయితే మా కోసం మళ్ళీ ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన తర్వాత నిషిత్‌కైతే కాకరపువ్వు ఒత్తులిచ్చాడంట అన్న. ఇక కాల్చుకుంటూ అయితే ముందే తిరుగుతా ఉన్నాడు మాకన్నా ముందు. ఎందుకంటే ఉరుకులాడుతా ఉంటాడు గదా! తర్వాత ఉష వాళ్ళు అయితే ఇల్లుకు మంచిగా లైట్లేశారు, దీపాలు పెట్టారు. నిశిత్ కాకరపువ్వు ఒత్తులు కాలుస్తున్నాడని చెప్పాను గదా! అదిగోండి మాకన్నా ముందే ఉంటాడు ఎక్కడికెళ్ళినా. తర్వాతొచ్చేసి ఉష గూడా లోపల ఈ విధంగా డెకరేషన్ జేసింది మంచిగా. తర్వాతొచ్చేసి విగ్రహాలైతే చాలా బాగున్నాయి. ఎక్కడ కొన్నావంటే, ఇంక టూర్‌లో వెళ్ళినప్పుడల్లా ఒక కాడ ఒకటొకటి తీసుకొచ్చినా అని చెప్తా ఉంది. చాలా బాగున్నాయి విగ్రహాలైతే. తర్వాత అయితే సెల్ఫ్‌లో పెట్టేస్తదంట. ఒక టెంపుల్‌కెళ్ళినప్పుడల్లా ఒక దేవుడిని తెస్తానని చెప్పింది గుర్తుగా. తర్వాతొచ్చేసి ఉషకు గూడా చెప్పాము, మేము బయటికెళ్ళాలి నేను, హారిక తొందరగా ఇవ్వండి అంటే, "నువ్వొస్తావా ఉష" అంటే, "నేను రానులే ఇప్పుడు తాంబూలంకొస్తారు గదా! బావుండదు ఇప్పుడు నేనొస్తే" అని జెప్పింది. తర్వాత సరేలే అనేసి నేను, హారిక ఎళ్దాం అనుకున్నాము. ఇగ ఇక్కడ మా కోసమైతే ఉరుకులాడుతా ఉంది. ఫాస్ట్‌గా ఇవ్వడానికి ఉష గూడా. ఇంగ తాంబూలం తీసుకొనైతే మేమైతే బయటికెళ్ళాలనుకున్నాము. నేను, హారిక. మా బాబు ఇంట్లో దీపాలు వెలిగిస్తా అని జెప్పాడు గదా! వచ్చిన తర్వాత మంచిగా అన్నీ పెట్టి అక్కడ టేబుల్ మీద పెట్టి ఎళ్తే మంచిగొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి దీపాలైతే మంచిగా వెలిగిచ్చాడు చూడండి. నేను చెప్పినట్టుగానే వెలిగించాడు. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఎంత బాగా వెలిగిచ్చాడో దీపాలు.